2019 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 6,896 మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో 6,583 మంది ట్రేస్ అయ్యారు. దేవర్ ఫౌండ్. అండ్ ఈ 6,583 మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో చేరారు. 2020 సంవత్సరంలో 7,576 మంది మిస్ అయితే అందులో 7,189 మంది దేవర్ ఫౌండ్, ట్రేస్ అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ 98% మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు. 2021 సంవత్సరంలో 10,085 కేసెస్ రిజిస్టర్ అయితే అందులో 9,616 మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు. ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా. 2022 సంవత్సరంలో 10,433 మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో 10,994 మంది ట్రేస్ అయినాయి 22 సంవత్సరంలో. ఎందుకు ట్రేస్ అయినాయి అంటే 2021లో నమోదైన కేసులు కూడా 2022లో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసుల కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది. సో 10,433 మంది మిస్ అయితే 10,994 మంది ట్రేస్ అయ్యారంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక 500 మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు. 2023 సంవత్సరంలో 10,027 కేసులు నమోదైతే మొత్తం 9,985 మంది ట్రేస్ అయ్యారు. 2024లో అప్ టు జూలై నెల వరకు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు 6,021 మంది ట్రేస్ అయితే 3,500 మంది 6,021 మంది మిస్ అయితే 3,595 మంది. ఇందులో ఒక 2,000 మంది గత సంవత్సరంలో నమోదైన కేసులు. అంటే టెంటేటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ 100 రోజుల్లో రమారమి 6,021 మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి. అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి అప్పుడు ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ చేసి ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము, ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి. ఈ దొంగ లెక్కలు, పనికిమాని లెక్కలు, పనికిరాని లెక్కలు అన్నీ కూడా మా వరకే ఉంటాయి, మీకు మాత్రం మేము చెవులో చెప్తాం. మీరు అమ్మాయిలందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి. మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందలాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పండి, మాట్లాడండి. ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అది అడగండి. వీళ్ళందరూ కూడా వాలంటీర్లు తీసుకెళ్లి వీళ్ళందరూ వ్యభిచార వృత్తిలో పడేస్తున్నారని చెప్పండి అని మీకు సమాధానం, మీకు నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు చెప్పిన కరెక్టా రాంగా? మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు, తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా? ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి. మీరు మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధపు లెక్కలా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కలా, ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కలా? అండ్ ఇంకొక మాట అడుగుతున్నా, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు మొత్తం 6,021 మిస్సింగ్ కేసులు నమోదైతే రమారమి మీరు కేసులో మీరు ప్రభుత్వం ఏర్పడే ఈ 100 రోజుల్లో 4,000 పైచులకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి మిస్ చేశాడు? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఈ 100 రోజుల్లో ఏ వాలంటీర్ పనిచేస్తున్నాడని, ఏ వాలంటీర్ చేత పని చేయించారని, ఏ వాలంటీర్ని మీరు విధుల్లో పెట్టారని 4,000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు, 4,000 మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి? చెప్పండి సమాధానం. ఈ 100 రోజుల వ్యవధిలో
100 రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం 4,000 మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా, మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నారా, నువ్వు గాడిదలు కాస్తున్నావా, మీ మంత్రివర్గం గడ్డి పీకుతుందా అని అడుగుతున్నాం. సమాధానం చెప్పండి దానికి. మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 4,000 మంది 3 నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? మీ డీజీపీ ఏం చేస్తున్నాడు? మీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు? సమాధానం లేదు మీకు. ఎందుకంటే మీకు అల్జీమర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు, అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు. మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ అస్యూరెన్సెస్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా, కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము, అబద్ధాలు గుప్పిస్తున్నాము. ఆడపిల్లల బ్రతుకులతోటి, ఆడపిల్లల జీవితాలతోటి, ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల మిస్ అయితే పట్టుకోవటం లేదనేటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే అయి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు. ఇమ్మీడియట్గా నువ్వు రిజైన్ చేయాలి అని జై భీమ్రావ్ భారత్ పార్టీ డిమాండ్ చేస్తుంది.